వి న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధి అల్విన్ కాలనీ వెస్ట్ సాయి నగర్ లోని ఓ ఇంట్లో ఈ నెల 15న జరిగిన చోరీ కేసును ఛేదించారు పోలీసులు. దొంగతనానికి పాల్పడిన నడుగొట్టి భరత్ అనే పాత నేరస్తుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నిందితుడి నుండి 7 లక్షల రూపాయల విలువ గల 12.7 గ్రాముల బంగారు ఆభరణాల స్వాధీనం. గతంలో నిందితుడు 3 చోట్ల దొంగతనాలకు పాల్పడి జైలుకు వెళ్లి వచ్చాడని తెలిపారు పోలీసులు. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశం వివరాలు వెల్లడించారు బాలానగర్ ఏసీపీ హనుమంతరావు. ఓకే, 15వ తారీఖు జంగం పరమేశ్వర్ ఫ్యామిలీ వాళ్ళు వెస్ట్ సాయినగర్ అల్విన్ కాలనీ ఉంటారు. వాళ్ళ నానమ్మది ఫస్ట్ డెత్ యానివర్సరీ ఉంటే జంగం వెళ్ళిపోయారు. వాళ్ళు 15వ తారీఖు వెళ్ళి మళ్ళీ తిరిగి 18వ తారీఖు చూసుకున్నారు. ఇంట్లో చూసుకుంటే ఆ ఇంట్లో డోర్ కాకుండా కిటికీ ఉంటుంది. అది ఆ కిటికీ ఏం చేశారంటాడు, ఆ కిటికీ డోర్ ఒకటి పగలగొట్టి ఒక బండతోటి అది ఫైబర్ అది తీసి ఒక సైడ్ నుంచి లోపలికి వెళ్ళడం జరిగింది. ఆ క్రమంలో ఈ పగలగొట్టే క్రమంలో ఆ కిటికీ కొన్ని బ్లడ్ స్టెయిన్స్ కూడా ఉన్నది. దాన్ని ఒకసారి మనం వెరిఫై చేసాం. చూసుకున్న తర్వాత దొంగతనం చేయడం జరిగింది. వీళ్ళు తిరిగి పరమేశ్వర్ వాళ్ళు 18వ తారీఖు వచ్చారు. తిరిగి వచ్చి ఇంట్లో ఇది కిటికీ పగలగొట్టిందో ఏందని ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత అన్ని కూడా అల్మారాలో చెక్ చేసుకుంటే వాళ్ళకన్నీ కూడా వస్తువులు పోయి కనిపిస్తున్నాయి. వస్తువులు ఏమేమి పోయినాయి అంటే వాళ్ళ పోయిన వస్తువుల్లో 12.7 తులాస్ గోల్డ్ పోయింది. అందులో ఉన్నాయి అందులో ఐటమ్స్ ఏంటంటే లాంగ్ హార్మ్ ఒకటి ఉంది, నెక్లెస్ ఒకటి ఉంది, ఇయర్ రింగ్స్ ఉన్నాయి, అంత బ్లాక్ బీడ్ చైన్ ఒకటి ఉంది, నోస్ రింగ్ ఉంది, మాటీలు, తర్వాత ముక్కు పోగులు ఉంటాయి కదా ఫింగర్ అది ఫింగర్ రింగ్స్ అవి కూడా చేతి రింగులు కూడా పోయినాయి. అవన్నీ కూడా పోయినాయి. మొత్తం కలిపితే 12.7 గ్రామ్స్ అనేవి. తర్వాత ఇది మా వాళ్ళు ఎట్లా వర్కౌట్ చేశారంటే ఆ బ్లడ్ స్టెయిన్స్ చూసుకున్నారు, ఆ ఫింగర్ పాయింట్స్ చార్ల్స్ ఫింగర్ ప్రింట్స్ వచ్చి కూడా చూసుకున్నారు. చూసుకొని ఆ దాని మీద ఎవరైతే వీళ్ళు డౌట్ వచ్చిందో వాళ్ళని వెరిఫై చేశారు. అయితే ఇతను ఎవరైతే మనకి వెరిఫై చేసిందో ఫింగర్ ప్రింట్స్ ప్లస్ ఎవరైతే ఈ డబ్బులు తగిలిన ఒకసారి డౌట్ వచ్చి మనకు ఆ సస్పెక్ట్ తీసుకొస్తే ఈ యొక్క నడుగొడి భరత్ అనే అతను కూడా సస్పెక్ట్ అయ్యాడు. సో వెరిఫై చేస్తే ఇతను దెబ్బ తగిలింది ప్లస్ అక్కడ కిటికీలు ఉన్న బ్లడ్ ప్లస్ ఇతని బ్లడ్ కూడా మనం వెరిఫై చేశారు. దాన్ని బట్టి మన వాళ్ళు ఇతను అయ్యి ఉంటుందని సస్పెక్ట్ చేశారు. ఆ తర్వాత ఫింగర్ ప్రింట్స్ కూడా మ్యాచ్ చేసి చూసుకున్నారు. ఇది కరెక్ట్ అని తెలియంది. అతను ఆ ఇంట్రాగేషన్ చేస్తే ఆ తర్వాత వాటితో పాటు మా వాళ్ళు సీసీ కెమెరాస్ పోయింది లేని అని కూడా వెరిఫై చేసుకున్నారు. అంతా వెరిఫై చేసినాక ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా ఉందని కన్ఫర్మ్ చేసుకుంటే ఇతనే తీశాడని కన్ఫర్మ్ చేసుకుని ఇంట్రాగేషన్ చేస్తే అతను కూడా ఒప్పుకోవడం జరిగింది. సో ఒప్పుకున్న తర్వాత వీటన్నిటి కూడా మన రికవరీ కూడా చేశారు. ఎక్కడెక్కడ పెట్టాడు ఏంటంటే దాన్ని రికవరీ చేశారు. ఇప్పుడు చెప్పిన ఏదైతే గోల్డ్ ఆర్నమెంట్స్ మీద కూడా రికవరీ చేశారు. ఇంటాక్ట్గా రికార్డ్ ఏది కూడా మిస్ కాలేదు. ఇంటాక్ట్గా ఏదైతే వాళ్ళు పోయిందని మనకు కంప్లైంట్ ఇచ్చారో యాజ్ ఇట్ ఈజ్గా మనకు అంతా కూడా దొరికింది. దాంతో పాటు ఇతను విచారణ చేస్తే ఇతను ఇంతకుముందు కూడా పాత కేసులో కూడా ఇతను ఇన్వాల్వ్ అయినాడు. ఎక్కడ ఇన్వాల్వ్ అయ్యాడు అంటే ఇతను చార్మినార్ పోలీస్ స్టేషన్ ఒకసారి ఇన్వాల్వ్ అయ్యాడు. అది 2022 కేసు. అది అక్కడ ఒకటి దొంగతనం కేసులు అయ్యాడు. అది నైట్ హెచ్బిలో ఇన్వాల్వ్ అయినాడు. రెండో కేసు 2 కేసులు ఉన్నాయి. ఇంకోటి మేడిపల్లి, 2 కూడా మేడిపల్లి 2020లో అన్నీ కూడా ఈ 2 కూడా దొంగతనాల కేసు. సో ఈ నేరస్తుడికి పాత చరిత్ర కూడా ఉంది. ఇప్పుడు ఇక్కడ మన దగ్గర మన రీసెంట్గా చేశాడు. సో అట్లా ఇతను మా టీం ఇందులో ముఖ్యంగా మా డిఐ అంజయ్య, ఆ తర్వాత మా ఏఎస్ఐ రమణ, వాళ్ళ టీం అందరూ కూడా వాళ్ళ టీంకి సంబంధించిన నరేష్, ఐసి పురాణదాసు, చిరంజీవి, తర్వాత వాళ్ళ స్టాఫ్ అంజిబాబు, వీళ్ళందరూ కూడా దీంట్లో వర్కౌట్ చేయడం జరిగింది. బాగా వర్క్ చేశారు. సో తర్వాత ఎస్హెచ్ఓ నరసింహ కూడా దాన్ని కోఆర్డినేట్ చేసి లీడ్ చేశాడు. దీనికి మాకు మా డీసీపీ గారు గైడెన్స్లో మేమంతా చేసి దీన్ని ప్రాపర్గా ఆ కేసుని డెటెక్ట్ చేయండి. ఈ విషయంలో మా డీసీపీ గారు మా తరఫు నుంచి కూడా ఆ క్రైమ్ స్టాఫ్ అందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నాం. వాళ్ళకి తగిన విధంగా కూడా రివార్డ్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. థ్యాంక్ యూ. సార్ ఇతను ఇప్పుడు రిమాండ్కి వెళ్ళినా సార్ వెళ్తాడు.
గుడ్ గుడ్ దాట్స్ వెరీ గుడ్. అరే పట్టణ మంచిగా బాగా రికార్డ్ చేశారు.